వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈరోజు సమావేశం ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చి మాట్లాడదాం. సార్ ఏంటి ఈరోజు మీకు ఎలాంటి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈరోజు సమావేశం ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చి మాట్లాడదాం. సార్ ఏంటి ఈరోజు మీకు ఎలాంటి దిశానిర్దేశం మీ అధినేత చేశారు? ముఖ్యంగా జూలై 2 నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పినట్టు తెలిసింది. ఏంటి సార్? ముందుగా జూలై 2 నుంచి ఇప్పుడు గత ప్రభుత్వంలో అనేకమైన 2014 నుంచి 19 దాకా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అసలు ఎప్పుడూ జరిగినంత అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది. కానీ చెప్పుకుంటంలో విఫలమయ్యాం అనే దీంట్లోంచే ఈసారి గట్టిగా ఈ ప్రోగ్రాం చేయాలి, ప్రతి సంవత్సరం మనం ఏం చేసింది అనేది వివరించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. మనం ఇప్పుడు దాకా సాధించిన అనేక విజయాలు సాధించాం. అనేకమైన ఇప్పుడు గత ప్రభుత్వం లాగా కాకుండా వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి పడేసినా కానీ అయినా కానీ ఇంకా స్టిల్ మనం ఇంకా చేయాల్సిన పనులు మనం చేస్తూనే ఉన్నాం. ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి హెల్ప్ తోటి మొత్తం ప్రతి విషయం మనం చేసుకుంటూ వస్తున్నాం. అది క్లియర్గా వివరించాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పేపర్ ఉంది, ఇది ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఏది జరగలేదు ఎందుకు జరగలేదు కనపడతా ఉంది ఇక్కడ ఎదురుకుండా. ప్రజలే ప్రశ్నిస్తారు అది దీంట్లోంచి. వాళ్ళకు కూడా ఒకసారి ఎవరైనా తెలియని కొంతమంది కూడా ఉంటే కూడా వాళ్ళకి వివరించాలని మేము నిర్ణయించడం జరిగింది. అంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ మీద మీ అధినేత కొంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బాగా చేసిన వాళ్ళు అయినా కానీ ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో మరీ పూర్తిగా పొగడరు. ఆయన నైజం అది బేసిక్గా దాంట్లోంచి. అలా అని అది అందరూ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా వర్క్ చేయాలి అని చెప్పినంత మాత్రాన ఎవరినో హెచ్చరించారు అన్నట్టు, ఏదో చేశారన్నట్టు ఇదంతా వాస్తవం కాదండి. ఎమ్మెల్యేలు అందరూ బాగానే పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇంకా పెర్ఫార్మెన్స్ పెంచుకోవాల్సిన వాళ్ళందరినీ కూడా ఇంకా పెంచమని చెప్పడం తప్పేం లేదు. ప్రతి ఒక్కళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇంకా పెంచుకునే స్కోప్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్కోప్ని పెంచుకోమని మాత్రం చెప్తా ఉన్నారు. అంటే పని చేయకపోతే ఈసారి సీటు కష్టమే అనే ఒక ఇండికేషన్స్ కూడా ఇస్తున్నారండి. పని చేయకపోతే ఇది రాదు అనేది ఎవరికైనా తెలిసిన విషయమేనండి. పని చేయకపోతే రాదు అనేది దానిలోకి ఆయన ఏదో జనాల్ని హెచ్చరిస్తున్నట్టు కాదు. బేసికలీ ఎవరినో ఒక పర్టికులర్ తీసుకుని నీకు రాదు అని ఎవరికి చెప్పట్లేదు. పని చేయకపోతే రాదు అని చెప్పడం కరెక్ట్ థింగ్ అది ఎవరికైనా కానీ. మీరైతే ప్రజలకు వెళ్ళబోతున్నారు, కానీ వైసీపీ అధినేత మొన్న విస్తృత సమావేశంలో వచ్చే నెల నుండి టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు మీ ఇంటికి వస్తారు, నిలదీయండి, నేతలు నిలదీయండి, ఎమ్మెల్యేలు నిలదీయండి అని ఆయన పిలుపునిస్తున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో ప్రజలకు వెళ్ళాలని వాళ్ళ నేతలు చెప్తున్నారు. ఆ నినాదాలు దేవుందిలాగా వాళ్ళు చూద్దాం, వాళ్ళు బేసికల్ నినాదాలు ఇస్తూనే ఉంటారు. అయితే వాస్తవంగా ప్రజలకి తెలుసు ఎక్కడ ఎవరేం చేస్తున్నారు అనేది స్పష్టత ఉంది. క్లియర్గా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. జనాలకి తెలుసు. వాళ్ళని అడగమనండి, మేమే చెప్తాం. ప్రజలను అడగమనండి, ప్రతిదీ మాకు చెప్పడానికి ధైర్యం ఉంది. మాకు ఎదురుకుండా కనపడుతుంది, మేము చేసిన కార్యక్రమాలని కనపడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారు, మేము చేశారు, డిబేట్లకు రమ్మనండి, ఎక్కడైనా కానీ కూర్చున్నానికి రెడీగా ఉన్నాం. తప్పేం లేదు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన నియోజకవర్గం వచ్చారు. నియోజకవర్గం ఎందుకు వచ్చాడో తెలుసు కదండి. బేసిక్గా సంవత్సరం దూరం అయ్యారు. అవును, సంవత్సరం తర్వాత ఎందుకు వచ్చాడు వాళ్ళ కేసు కోసం వచ్చాడు. దాని గురించి మన పెద్ద న్యూస్ ఏముంది బేసిక్గా. సార్ మొత్తంగా అయితే ఖచ్చితంగా ప్రజలకు ఏం చేశామో చెప్పాలని అధినేత చెప్పారని చెప్తున్నారు. ఎవరికైనా మొదటి ఎమ్మెల్యేలైనా లేకపోతే సీనియర్ ఎమ్మెల్యే అయినా పని చేయకపోతే రిజల్ట్ ఉండదు, కాబట్టి ఖచ్చితంగా పనిచేయాలని మాత్రం అందరికీ సూచించినట్లు వెనిగండ్ల రాము అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV, మంగళగిరి నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.